అందరికీ ప్రజాసేవ నేతల ఆస్తులు చూస్తుంటే కళ్ళు బయర్లు కమ్మడం కాదు మైండ్ బ్లోయింగ్ అవుతోంది. ఇంతింతై వటుడింతై అన్నట్లు నేతశ్రీ ఆస్తులు చిట్టా 10 రెట్లకు పైగా పెరిగిపోతున్నాయి. ఇది ఎలా సాధ్యమనేది ఎవరికీ అర్థం కావడం లేదు. ఏపీ ఎన్నికల్లో పోటీ చేసే నేతలంతా కరోడ్పతులే. వారందరి ఎన్నికల అఫిడవిట్లో పొందుపరిచిన ఆస్తులు చూస్తుంటే వామ్మో పొలిటికల్ లీడర్ అయితే ఇంతలా సంపాదన కూడబెట్టుకోవచ్చా అనే అనుమానం రాకమానదు. ఏపీలో నామినేషన్ల ఘట్టం ముగిసింది. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే నేతల్లో కొందరు వ్యాపారవేత్తలు, వైద్యులు, వృత్తి నిపుణులు తమ ఆస్తులను కోట్లలో చూపించారు. పోలీస్ కేసులు, ఆస్తులు, అప్పులకు సంబంధించిన వివరాలను అఫిడవిట్లో ప్రస్తావించారు. అయితే కొందరు 100 కోట్ల ఆస్తులు చూపిస్తే మరికొందరు 1000 కోట్ల సంపద ఉన్నట్లు తెలిపారు. సౌత్లో టగ్ ఆఫ్ వార్ ఏపీలో కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో డబ్బులు నీళ్లగా ఖర్చు చేస్తున్నారు. అలాంటి వారికి ఆయా పార్టీల అధినేతలు టికెట్స్ కేటాయించారు. డబ్బుని అర్హతగా పరిగణిస్తున్నారు. సామాన్యులు ఎన్నికల్లో పోటీ చేయలేని సిచ్యువేషన్. గెలిచిన వారు నిజంగా ప్రజాసేవ చేస్తారా అనుకుంటే పొరపాటే. వాళ్ల ఆస్తులను పెంచుకోవడానికే ప్రయత్నిస్తున్నారు. ఇది జగమెరిగిన సత్యం కూడా. పరపతి ఆస్తుల విలువలు పెరగాలంటే అధికారంలో ఉండాల్సిందే. ఆ విషయాలు ప్రస్తుతం ఎన్నికల అఫిడవిట్లను పరిశీలిస్తే అర్థమవుతుంది. ఒక్కో ఎమ్మెల్యే ఖర్చు 50 నుంచి 100 కోట్ల వరకు ఉంటుంది. మిగతా ఖర్చులు అదనం. అదే ఎంపీ అభ్యర్థి అయితే ఊహించుకోవడానికే భయమేసేలా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకే ప్రస్తుతం ఏపీలో రిచెస్ట్ రాజకీయం నడుస్తోందని చెబుతున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. చోటామోటా లీడర్స్ నుంచి ప్రచారం, సభలకు మొత్తం డబ్బు చుట్టూనే తిరుగుతున్నాయి. వైసీపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల ఆస్తులు అమాంతం పెరిగిపోయాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు, లోకేష్, మినిస్టర్స్ పెద్దిరెడ్డి, రోజా, ఉషశ్రీ చరణ్ల ఆస్తులు పెరిగాయే తప్ప తరగలేదు. గత ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు ఈ ఎన్నికల అఫిడవిట్లను పరిశీలిస్తే ఆస్తులు రెట్టింపయ్యాయి. వైసీపీ ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేల ఆస్తులు అమాంతం పెరిగిపోయాయి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుగులేని నాయకుడు. సీఎం జగన్ తర్వాత అంతటి ప్రాధాన్యత కలిగిన నేత. రెండో సీఎంగా చలామణి అవుతున్నారని ఆ పార్టీలోనే కాదు బయట కూడా ప్రచారంలో ఉంది. అయినా ఆయనకు సొంత కారు లేదు. అదే మరి వెరైటీ అంటే వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ వ్యాపారం అంతా ఆయన కనుసన్నల్లోనే సాగుతోందనే విమర్శలు కూడా ఉన్నాయి. పెద్దిరెడ్డి, ఆయన కొడుకు సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డిలకు సంబంధించిన డిస్టిలరీస్ నుంచే లిక్కర్ సరఫరా చేస్తున్నారని కూడా ఆ పార్టీలో నేతలు చర్చించుకుంటున్నారు. తిరుపతి, చిత్తూరు జిల్లాలో భూముల కొనుగోలు చేపట్టారని కూడా చర్చ సాగుతోంది. ఇసుక, మట్టి మైనింగ్లో అక్రమాలకు పాల్పడ్డారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. పెద్దిరెడ్డి, ఆయన భార్య స్వర్ణలత ఆస్తులు భారీగా పెరిగాయి. గత 5 ఏళ్ల క్రితం ఉన్న ఆస్తులకు తాజాగా ప్రకటించిన ప్రాపర్టీస్ లెక్కలే ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అధికారంలోకి రాకముందు 2019 ఎన్నికల నాటికి పెద్దిరెడ్డి 91.74 కోట్లు ఆస్తులుండగా 2024 నాటికి 124.84 కోట్లకు పెరిగింది. ఆయన భార్య స్వర్ణలత ఆస్తులు 2019 నాటికి 39.22 కోట్ల వరకు ఉండగా ఇప్పుడు 110.55 కోట్లకు చేరింది.
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ తరపున కనుమూరి రఘురామకృష్ణంరాజు భార్య నామినేషన్ దాఖలు చేశారు. దంపతుల పేరిట 32.06 కోట్లు చరాస్తులు, 187.3 కోట్ల స్థిరాస్తులు కలిపి మొత్తం 219 కోట్ల ఆస్తులున్నాయి. బ్యాంకు డిపాజిట్లు, పీఎఫ్లు, షేర్లు, ఈక్విటీలు, నగదు కలిపి రఘురామకృష్ణంరాజు పేరుతో 13.89 కోట్లు, రమాదేవి పేరుతో 17.79 కోట్లు పెట్టుబడులు ఉన్నాయి. తమిళనాడు, హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, విశాఖపట్నం, భీమవరం తదితర ప్రాంతాల్లో వ్యవసాయేతర భూములున్నాయి. రఘురామకు 8.15 కోట్లు, భార్యకు 4.45 కోట్లు అప్పులున్నాయి. 5 ఏళ్లుగా సీఎం జగన్పై తిరుగుబాటు బావుట ఎగరవేసిన నరసాపురం ఎంపీ RRR. వైసీపీ ఫైర్ బ్రాండ్ నగరి ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్కే రోజా ఆస్తులు కూడా పెరిగాయి. 2019లో ఆస్తులను ఆమె 9 కోట్లుగా చూపగా 2024 అఫిడవిట్లో 13.7 కోట్లుగా చూపించారు. ఇందులో 5 కోట్ల విలువ చేసే చరాస్తులు, 7 కోట్ల విలువ చేసే స్థిరాస్తులు ఉన్నాయి. ప్రస్తుతం బెంజ్తో సహా 9 కార్లున్నాయని ప్రస్తావించారు. ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని తెలిపారు. ఇంటర్మీడియట్ చదివినట్లు తెలిపారు. కళ్యాణదుర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి ఉషశ్రీ చరణ్ ఆస్తులు గత ఎన్నికల్లో చూపించిన దానికి ఇప్పుడు భారీగా పెరుగుదల కనిపించింది. 16 కోట్ల చరాస్తులు, 1.45 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. బంగారం, వెండి కలిపి 1.25 కోట్ల విలువైన ఆభరణాలున్నాయి. ఆమె భర్త శ్రీచరణ్ చరాస్తులు 7.02 కోట్లు, స్థిరాస్తులు 37.91 కోట్లున్నాయి. ఒక బస్సు, ఇతర వాహనాలు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో తెలిపారు. పల్నాడు జిల్లా మాచర్ల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆస్తుల విలువ అమాంతం పెరిగిపోయాయి. ప్రస్తుతం ఆయన ఆస్తులు 44.28 కోట్లు. ఇందులో చరాస్తులు 12.33 కోట్లు, స్థిరాస్తులు 31.95 కోట్లు, అప్పులు 20.32 కోట్లు. భార్యాభర్తల పేరుతో హైదరాబాద్లోని గడ్డి అన్నారంలో 4 ఫ్లాట్లు, కుత్బుల్లాపూర్లో భూములు, మలక్పేటలో ఒక షాపింగ్ కాంప్లెక్స్లో వాటాలున్నాయి. గచ్చిబౌలిలో ఒక కమర్షియల్ కాంప్లెక్స్, మాచర్లలో వ్యవసాయేతర భూములు ఉన్నాయి. ఈయన వరుసగా 4 సార్లు గెలిచిన ఎమ్మెల్యే. కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి ఆస్తులు 5 ఏళ్లలో 116% పెరిగాయి. ఆయనతో పాటు భార్య సమత పేరుపై మొత్తం 25 కోట్లకు పైగా విలువైన ఆస్తులున్నాయని తెలిపారు. తనకు 32.75 లక్షల విలువైన ఇన్నోవా కారు ఉందన్నారు. భార్య పేరిట విశాఖపట్నం, వైఎస్ఆర్ జిల్లా వల్లూరు, ఊటుకూరు, పొనకమిట్టెలో 33.90 ఎకరాలు ఉన్నాయని తెలిపారు. ఇక పులివెందుల మండలం వెలమవారిపల్లె, బాకరాపురం, అంకాలమ్మ గూడూరు ప్రాంతాల్లో 27.40 ఎకరాల భూమి ఉందన్నారు. తన చేతిలో 14,36,200 నగదు ఉందని, తన భార్య వద్ద 8,06,500 మాత్రమే ఉందని అవినాష్ రెడ్డి తెలిపారు. ఇక వేర్వేరు బ్యాంకుల్లో డిపాజిట్లు ఉన్నాయని చెప్పారు. బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్ రూపంలో పెట్టుబడులు లేవని వివరించారు. ఇక 9.13 కోట్ల అప్పులు ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్లో అవినాష్ రెడ్డి సూచించారు. తనకు ఏ వ్యక్తులు, సంస్థలు చెల్లించాల్సినవి ఏమీ లేవని చెప్పారు. 25 కోట్లకు పైగా ఉన్నట్లు అఫిడవిట్లో చూపించారు. 32.75 లక్షల విలువైన ఇన్నోవా కారు భార్య సమత పేరుతో విలువైన ఆస్తులున్నట్లు తెలిపారు. పులివెందుల మండలంలో 27.40 ఎకరాలు, భార్య పేరుతో పలు ప్రాంతాల్లో 33 ఎకరాలకు పైగా భూములు ఉన్నట్లు చూపించారు. 23 లక్షల విలువ చేసే 355 గ్రాముల గోల్డ్ ఉందని చెప్పారు.
సినీ హీరో బాలకృష్ణ హిందూపురం అసెంబ్లీ స్థానానికి మూడోసారి నామినేషన్ దాఖలు చేశారు. 2014-2019 ఎన్నికల్లో వరుసగా గెలుపొందిన బాలయ్య హ్యాట్రిక్ లక్ష్యంగా మూడోసారి కూడా అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. టీడీపీకి కంచుకోటగా ఉన్న హిందూపురం నుంచి ముచ్చటగా మూడోసారి పసుపు జెండా ఎగురవేస్తారనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన భార్య వసుంధరతో కలిసి హిందూపురం ఆర్ఓ కార్యాలయంలో బాలకృష్ణ నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్ సమర్పించిన బాలకృష్ణ తన ఆస్తులు, అప్పుల వివరాలు సమర్పించారు. బాలకృష్ణ ఆస్తుల విలువ 81,63,00,000. ఇక ఆయన భార్య వసుంధర ఆస్తుల విలువ 140,38,83,000. బాలయ్య కొడుకు మోక్షజ్ఞ ఆస్తులు 58,63,66,000గా చూపారు. ఇక అప్పులు 9,09,22,000. వసుంధర పేరిట 3,83,98,000 అప్పు ఉన్నట్టు బాలకృష్ణ అఫిడవిట్లో పొందుపరిచారు. ఇక 1,50,00,000కు పైగా విలువైన 3 కార్లు, 800 గ్రాముల బంగారం, 5 కిలోల వెండి, 68,85,000 విలువైన డైమండ్స్, 9 కోట్లకు పైగా అప్పులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో వివరించారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబ ఆస్తులు 5 ఏళ్లలో 2.5 రెట్లు పెరిగాయి. 2019లో బొత్స కుటుంబం ఆస్తుల విలువ 8.23 కోట్లు కాగా ప్రస్తుతం వాటి విలువ 21.19 కోట్లకు చేరింది. ఈ విషయాన్ని మంత్రి బొత్స తన అఫిడవిట్లో తెలిపారు. ఈ మేరకు విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో తనతో పాటు తన భార్య పేరు మీద ఉన్న ఆస్తుల చిట్టాను చూపించారు. మంత్రి పేరు మీద ఉన్న చరాస్తుల విలువ 3.78 కోట్లు కాగా ఆయన భార్య ఝాన్సీ లక్ష్మి పేరుతో 4.75 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నట్లు తెలిపారు. మంత్రికి 15.95 లక్షల విలువైన కారు ఉంది. ఝాన్సీకి 8 లక్షల విలువైన 2 కార్లున్నాయి. బొత్స వద్ద 20 లక్షలకు పైగా విలువైన 35 తులాల బంగారం, ఝాన్సీ వద్ద 2.11 కోట్ల విలువైన 325 తులాల బంగారం ఉంది. అప్పులు 4.24 కోట్లు ఉన్నట్లు తెలిపారు. ఏపీలో రిచెస్ట్ రాజకీయాలు సాగుతున్నాయి. ఒక్కో అభ్యర్థి గెలుపు కోసం కోట్లు ఖర్చు చేయాల్సిన సిచ్యువేషన్. అందరూ కరోడ్పతులే కావడంతో ఎన్నికల ఖర్చులకి వెనుకాడరు. గెలిచిన తర్వాత మాత్రం వాళ్ళు ప్రజలకి అందుబాటులో ఉంటారా లేదా అన్నదే ప్రధాన సమస్య. అధికారం ఉంటే చాలు, ఆస్తులు కూడబెట్టుకోవచ్చు అనే ఆలోచన వారిది. అందుకే ధనవంతుల మధ్య వార్ ఓ రేంజ్లో సాగుతోంది. ఎవరి దగ్గర ఎంత ఎక్కువ సంపాదిస్తే వారికే టికెట్ విషయంలో ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాయి పార్టీలు. ఎన్ఆర్ఐలైనా సరే గ్రాండ్ వెల్కమ్ చెప్పేశాయి. ఎన్నికల్లో గెలిస్తే తర్వాత భారీగా సంపాదించుకోవచ్చు అనే ఆలోచనతో ఖర్చుకి ఎవరూ భయపడడం లేదు. అందుకే ఈసారి ఎన్నికలు చాలా కాస్ట్లీగా మారాయి. మరికొందరు పదవుల్లో లేకపోయినా ఆస్తులు అమాంతం పెంచుకున్నారు. పొలిటికల్ లీడర్స్ అఫిడవిట్లో చెబుతున్న ఆస్తుల లెక్కలకు గ్రౌండ్ రియాలిటీలో జరుగుతున్న సిచ్యువేషన్స్కు ఏమాత్రం పొంతన లేనట్టు తెలుస్తోంది. చెప్పేది గోరంతా, దాచుకుంది కొండంతా అనే విధంగా ఆస్తులున్నట్టు తెలుస్తోంది. కుటుంబ సభ్యుల ఆస్తులు కూడా అన్నీ డొల్లతనంగానే కనిపిస్తున్నా వాళ్ళు చెప్పేది నమ్మాల్సిందే. వాళ్ళు బినామీల పేరుతో ఉన్న ఆస్తులు లెక్కల్లోకి రావు కదా. అందుకే వాళ్లకు సంబంధించిన ప్రాపర్టీస్ మాత్రమే అఫిడవిట్లో చూపిస్తున్నారు. ఎన్నికల్లో ఒక్కో ఎమ్మెల్యే గెలవాలంటే ప్రస్తుతం టఫ్ ఫైట్లో 100 కోట్లు ఖర్చు చేయాల్సిందే. అదే ఎంపీ అభ్యర్థులకైతే లిమిట్ లేదు. ఎందుకంటే ఆయా పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటాయి. వారందరినీ కవర్ చేయాలంటే తడిసి మోపెడవుతోంది. అందుకే ఎంపీ అభ్యర్థి ఎంపికపై ఆచితూచి సెలెక్ట్ చేస్తున్నారు.
గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పేరు ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా మారుమ్రోగిపోతోంది. ఆయనకు వేల కోట్ల ఆస్తులున్నట్లు ఎన్నికల అఫిడవిట్లో చూపించారు. దాదాపు 5,785 కోట్లకు పైగా ఆస్తులున్నట్లు పెమ్మసాని తెలిపారు. అలాగే 1,038 కోట్ల అప్పులు కూడా ఉన్నాయని పెమ్మసాని ఎన్నికల అఫిడవిట్లో వివరించారు. ఎలక్షన్ల పరిస్థితి చూస్తే అది సామాన్యులకు అందుబాటులో లేకుండా కేవలం కోటీశ్వరులు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే అంటే కనీసం 50 కోట్లు ఖర్చు పెట్టాలి. ఎంపీ అంటే కనుక ఇంకా చాలా 300-400 కోట్ల దాకా వెళ్ళిపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళందరికీ అసలు ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ఒకటైతే, అసలు ఎలక్షన్ కమిషన్ కూడా 40 లక్షల రూపాయలు ఎమ్మెల్యే ఖర్చు పెట్టడానికి అవకాశం ఇచ్చింది, 90 లక్షల రూపాయలు ఎంపీ ఖర్చు పెట్టడానికి అవకాశం ఇచ్చింది. మిగతా కొన్ని రాష్ట్రాల్లో చూస్తే ఈ డబ్బుల్లో మిగిలే అవకాశం కూడా చాలా మంది దగ్గర కనబడుతుంది. వీళ్ళు ఇచ్చిన ఎలక్షన్ కమిషన్ ఏదైతే పర్మిషన్ ఇచ్చిందో ఆ మాత్రం కూడా ఖర్చు పెట్టకుండా కొన్ని చోట్ల, అంటే జార్ఖండ్ కానీ బీహార్ కానీ ఇట్లాంటి కొన్ని స్టేట్స్లో ఈ మాత్రం కూడా ఖర్చు అవ్వట్లే. కానీ సౌత్ ఇండియాకి వచ్చేసరికి అసలు ఇది 100 కోట్లకి వెళ్ళిపోతుంది అసలు ఖర్చు అనేది. మరి ఎలక్షన్ కమిషన్ చూస్తూ ఉన్నా కూడా వాళ్ళు ఏ లెక్కలు చూపిస్తారో ఆ లెక్కలని ఓకే చేయాల్సిన పరిస్థితి తప్ప అంతకుమించి చేయగలిగిన పరిస్థితి, దీని మీద చర్యలు తీసుకోగలిగిన పరిస్థితి ఎలక్షన్ కమిషన్కి లేదు. ఏ రోజునైతే నామినేషన్ వేసారో నామినేషన్ చేసిన దగ్గర నుంచి ఎలక్షన్ అయ్యేదాకా కూడా ప్రతి రూపాయి కూడా సపరేట్గా ఒక అకౌంట్ మెయింటైన్ చేసి ఆ అకౌంట్ ద్వారా ఖర్చు పెట్టాలి. పులివెందుల నుంచి పోటీ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి అఫిడవిట్లో ఆస్తులు భారీగా పెరిగాయి. జగన్ చరాస్తులు 483 కోట్లు కాగా స్థిరాస్తులుగా 35 కోట్ల రూపాయలున్నట్టు ఎన్నికల అఫిడవిట్లో చూపించారు. జగన్ సతీమణి వైఎస్ భారతి ఆస్తులు 119 కోట్ల రూపాయలు, స్థిరాస్తులుగా 31 కోట్ల రూపాయలున్నాయని తెలిపారు. కడప ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్న వైఎస్ షర్మిల ఎన్నికల అఫిడవిట్లో జగన్ భారతిరెడ్డిలకు 82 కోట్ల బాకీ ఉన్నట్లు తెలిపారు. తనపై 8 కేసులున్నట్లు, వాటిల్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు ఉన్నట్టు తెలిపారు. తన మొత్తం ఆస్తులు 182 కోట్లకు పైగా ఉన్నాయని తెలిపారు. ఈవేళ రాజకీయం అనేది ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా డబ్బుతోనే పని. పార్టీలు కూడా డబ్బు లేని వారికి స్థలమే ఇవ్వటం లేదు. మనం ఎక్కడ చూసినా 20-30 సంవత్సరాలు బట్టి మంత్రులుగా చేసి పదవుల్లో సంపాదించి రాజకీయంలో ఉన్న వల్ల, లేకపోతే డైరెక్ట్గా వ్యాపారస్తులు. ఎంపీ పదవి కంటే వ్యాపారస్తు తప్ప ఇంకోటి ఎవరికి ఇవ్వటం లేదు. అందువల్ల దేశమంతా ఎలా ఉన్నదంటే లేదు. కొన్ని రాష్ట్రాలు ఇంకా చాలా ప్రిన్సిపల్స్తో వెళ్తున్నాయి, డబ్బు అనేది దూరంగా పెట్టుకుంటున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో డబ్బు అనేది ఉంటే మాత్రం రాజకీయ నాయకులు ఎత్తుక్కుని ఆ పార్టీ టికెట్ ఇప్పిస్తారు. దాంతోపాటు ఎన్నో ఫెసిలిటీస్ వస్తాయి. డబ్బు ఇచ్చి పదవి కొనుక్కుందాం, సేవకం కాదు. ఆ స్టేటస్ కోసం, వ్యాపార సాయం కోసం ఎన్నో 100,000 కోట్లు ఉన్న వాళ్ళు ఖర్చు పెడుతున్నారంటే వాళ్ళు ప్రజాసేవ చేద్దామని కాదు. ఊరుకునే మన గౌరవం పెరుగుతుంది. సమాజంలో గౌరవం లేదు. డబ్బు సంపాదించాడు, ఇంత మోసగాడు, లేకపోతే దొంగ, కాంట్రాక్ట్లు, లంచాలు పెట్టాడు, లంచాలు తీసుకున్నాడు అంటారు. అంతవరకే కనుక మర్యాద కోసం కావాలంటే, ఒక రకమైన సొసైటీలో మనం పెరిగామని చెప్పుకోవాలంటే, ఒక ఎంటర్టైన్మెంట్ కావాలంటే పదవి కొనుక్కోవచ్చు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబం ఆస్తులు 5 ఏళ్లలో 41% పెరిగి 810 కోట్లకు చేరుకున్నాయి. ఈ ఎన్నికల్లో కుప్పం నుంచి పోటీ చేస్తుండగా ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలను వివరించారు. 2019 అఫిడవిట్ ప్రకారం బాబు భువనేశ్వరి ఆస్తుల విలువ 668 కోట్లుగా ఉంది. భువనేశ్వరి వద్ద 3.4 కిలోల బంగారం, దాదాపు 41.5 కిలోల వెండి ఉన్నట్టు అఫిడవిట్లో వివరించారు. మంగళగిరి నుంచి పోటీ చేస్తున్న లోకేష్ ఆస్తులు కూడా పెరిగాయి. తెలంగాణ మాజీ సీఎం కేటీఆర్ కంటే లోకేష్ ఆస్తులే ఎక్కువ. లోకేష్తో పాటు బ్రాహ్మణి ఆస్తుల విలువ 523 కోట్లుగా ఉన్నాయని అఫిడవిట్లో వివరించారు. అనేక ఉద్యమాలను చూసిన నాయకులు కానీ నాయకత్వం కానీ రాజకీయాల్లో పాల్గొనేది. అక్కడ పోటాపోటీ జరిగింది. విధానాల పరంగా, అట్లాగే వారి రాజకీయ పరిణతిని బట్టి
ఎన్నికల్లో పోటీ జరిగింది. కానీ ప్రస్తుతం జనరాజకీయం కాస్త ధన రాజకీయంగా మారిపోయింది. అట్లాగే 2002 తీర్పు తర్వాత, సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎప్పుడైతే అభ్యర్థుల వివరాలు తెలుసుకోవాల్సిందే అని మేము ఉద్యమాలు చేశాం, ఆ తర్వాత కోర్టులో కేసు వేయడం వల్ల అభ్యర్థుల విద్యార్హతలు, ఆస్తులు, అప్పులు, నేర చరిత్ర వీటిని తెలుసుకునే అవకాశం ప్రజలకు లభించింది. ఈ లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలంటే అఫిడవిట్లను కేవలం ఒక కాగితాలుగా చూడకుండా అఫిడవిట్లో ఉన్న నిజాలను మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఒకటి నేర చరిత్ర, రెండోది ఆస్తులు. ఆస్తుల విషయానికి వస్తే ఇవాళ స్పష్టంగా డబ్బు, పెట్టుబడి, లాభం అనే వ్యాపారం రాజకీయాల చుట్టూ తిరుగుతుంది. అందుకని మిగతా అన్ని వ్యాపారాల కంటే రాజకీయం అనే వ్యాపారం చాలా సులువైంది, చాలా ఎక్కువ రిటర్న్స్ వచ్చేదిగా పరిగణించబడుతుంది. అందుకని ఇవాళ అభ్యర్థుల గత అఫిడవిట్లకు ఇప్పటికి 5 ఏళ్లలో పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్లో అయితే ఆల్మోస్ట్ ఆల్ ప్రజా జీవితంలో ఈ 5 ఏళ్లుగా ప్రజానాయకులుగా ఉన్నవారు చాలామంది ఆస్తులు 10 ఇంతలు 15 ఇంతలు పెరిగిన సందర్భం చూస్తున్నారు. ఇక విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుజనా చౌదరి సమర్పించిన అఫిడవిట్లో ఆస్తులు, అప్పులు, కేసుల వివరాలు తెలిపారు. సుజనా చౌదరి 20 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు తెలిపారు. ఇక శ్రీకాకుళం జిల్లా టెక్కలి టీడీపీ అభ్యర్థి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు పేరిట 1.32 కోట్లు, భార్య విజయమాధవి పేరిట 4.68 కోట్ల చరాస్తులు ఉన్నాయి. అచ్చెన్న పేరిట 2.31 కోట్లు, ఆమె పేరిట 6.13 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. ఆయన పేరిట రాష్ట్ర వ్యాప్తంగా పలు స్టేషన్లలో 23 పోలీసు కేసులున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులందరూ సంపన్నులే. వారికి కోట్లల్లో ఆస్తులు, అప్పులు ఉన్నాయి. మరి 5 ఏళ్లు అధికారంలో ఉంటే మాత్రం 5 నుంచి 10 రెట్ల వరకు ఆస్తులు పెరుగుతున్నాయి. కానీ సామాన్యుడు మాత్రం బ్రతకడమే కష్టంగా మారింది. అసలు ఆస్తులు పెరగడానికి అధికారమే కారణమా అనే డౌట్ వస్తోంది. ఏదేమైనా ఏపీలో మాత్రం రిచెస్ట్ రాజకీయం ఓ రేంజ్లో నడుస్తోంది.